అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ప్రయత్నం గురించి మాట్లాడదాం. మనం ఏదైనా సాధించాలి అని అంటే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం అది సాధ్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం అపజయాన్ని ఎదుర్కొంటాం. ఓటమి వచ్చినప్పుడు ఆగిపోకుండా ముందుకు కొనసాగటం అనేది గెలుపుకి నాందిగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఓడిపోయామనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదు. నిరంతరం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ సాధించగలుగుతారు. ప్రయత్నం అంటే ఏంటి? ప్రయత్నం అంటే మనిషి పడేటువంటి శ్రమ, పూర్తిగా మనసుని లగ్నం చేయటం, సాధించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు సాగటాన్నే మనం ప్రయత్నంగా చెప్పొచ్చు. అంటే అది చిన్న పదం మాత్రం కాదు. మనసు పెట్టడం, శ్రమ పడటం, అది సాధించాలి అనేటువంటి సంకల్పాన్ని బలంగా మనసులో పెట్టుకోగలగటం, దీన్ని మనం ప్రయత్నంగా మనం చెప్పచ్చు. నిజంగా మన జీవన ప్రయాణంలో చాలా సందర్భాల్లో మనకు చాలా నిరాశ నిస్పృహలు వస్తూ ఉంటాయి. ఏంటి ఇది నా వల్ల సాధ్యమేనా అనేటువంటి ఒక భయం కూడా మనలో మొదలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రయత్నం చేసి ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చీకటికి గనక భయపడితే దీపం అలా ప్రకాశించగలుగుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. అలాగే మన జీవితంలో ఎదురైనటువంటి ఎన్నో పరిస్థితులు చాలా చీకటిగా కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ధైర్యంగా గనక మనం నిలబడగలిగితే మరింత ప్రకాశించగలుగుతాం అనేటువంటి వాస్తవాన్ని మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. మనిషి నిజమైనటువంటి ధైర్యం లేదా మనిషి యొక్క నిజమైనటువంటి ఆ కసి, పట్టుదల ఎప్పుడు తెలుస్తాయని అంటే, కష్టాలను తాను ఎదుర్కొని నిలబడగలిగినటువంటి ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అప్పుడే ఆ వ్యక్తి ఎంత శక్తివంతుడో అందరికీ అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా మనం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా ముందడుగు వేయడం అనేటువంటి ఆ లక్షణాన్ని మనం ఎప్పుడు కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి నిజంగా తలుచుకుంటే, ప్రయత్నిస్తే అసాధ్యమైంది అయితే మాత్రం ఏది ఈ భూప్రపంచంలో లేదు. తను చేసేటటువంటి ప్రయత్నంలోనూ, తను నిలబడగలిగినటువంటి ఆ ధైర్యంలోనూ మనిషి సక్సెస్ అనేది దాగి ఉంది. అది మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. నిజంగా నువ్వు సాధించినటువంటి ఏ సక్సెస్ అయినా సరే ఎలా వచ్చింది అని ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అది కేవలం నువ్వు కష్టపడినటువంటి కష్టం, నువ్వు చేసినటువంటి ప్రయత్నం వల్ల మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయం మనకు బోధపడుతుంది. ఇది మనకు అర్థం కాదు. మనం ఎంతసేపు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళ సహాయం అందించాలి, వీళ్ళు సహకరించాలి, పరిస్థితులన్నీ అనుకూలించాలి, ఇలా మనం ఆలోచన చేసి మన శక్తిని మనమే తక్కువ అంచనా వేసుకుంటాం. నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే నువ్వు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డావో దానికి తగినటువంటి ఫలితమే నీకు వచ్చి ఉంటుంది. నువ్వు కష్టపడినటువంటి ఏ యొక్క ఫలితం కూడా నువ్వు పొందినటువంటి పరిస్థితి ఉండదు. అంటే ప్రతిదీ నువ్వు కష్టపడటం, నువ్వు అనుకున్నటువంటి పని మీద నువ్వు ఏ స్థాయిలో మనసు పెట్టి పనిచేసావో దాని మీదే నీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది తప్పించి వేరే ఏ ఇతర కారణాలు నీ గెలుపుకి కారణమై ఉండవు. అయితే మనిషి దైవాన్ని నమ్ముతాడు, అదృష్టాన్ని నమ్ముతాడు. ఖచ్చితంగా నమ్మాలి. ఏదో ఒక దాని మీద మనం విశ్వాసం పెట్టగలిగినప్పుడు మాత్రమే మనం ధైర్యంగా ముందడుగు వేయడం అనేది చేయగలుగుతాం. నిజంగా పరిస్థితి చాలా గడ్డుగా ఉంది, చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి మీద నమ్మకం ఉంచి నువ్వు ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు మాత్రమే నీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా నువ్వు వినియోగించుకోగలుగుతావు. నిజంగా పెద్దలు చెప్తూ ఉంటారు, దీపం గాలిలో పెడితే అది నిలబడుతుందా అంటే ఖచ్చితంగా నిలబడదు. ఆ నిలబడడానికి ఏ విధమైనటువంటి చేయాలో అది చేసినప్పుడు మాత్రమే ఆ దీపం ప్రకాశిస్తుంది. అలాగే మనం కూడా ఏదైనా ఒక పని పెట్టుకొని అది సాధించాలి అని బలంగా అనుకున్నప్పుడు, సంకల్పం లేకపోతే కేవలం లక్ష్యాన్ని పెట్టుకొని
ఆ లక్ష్యాన్ని సాధించడానికి పడాల్సినటువంటి కష్టం పడకుండా కూర్చుంటే లక్ష్యం మన దగ్గరికి రాదు. నువ్వు లక్ష్యం పెట్టుకోవడంతో పాటు మనస్సును పూర్తిగా దాని మీద కేంద్రీకరించి పూర్తిగా ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసి మనం దాని గురించి కష్టపడినప్పుడు మాత్రమే సక్సెస్ సాధించగలుగుతాం. చాలామంది మొదలు పెడతారు, కొంత ప్రయత్నం చేస్తారు, విడిచిపెట్టేస్తారు. అటువంటి వ్యక్తులు ఎప్పటికీ కూడా సక్సెస్ కాలేరు. మొదలు పెట్టడం గొప్ప కాదు, మొదలు పెట్టడం ఎవరైనా మొదలు పెడతారు. కానీ ఓటమి ఎదురైనా, కష్టాలు ఎదురైనా ఎవరైతే ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ని సాధించగలుగుతారు. నిజంగా మనం ఏదైనా ఒకటి చేరుకున్నప్పుడు, ఒక సక్సెస్ సాధించినప్పుడు అయిపోయిందా అంటే అయిపోలా. అక్కడి నుంచి జీవితం మరింత ముందుకెళ్ళడానికి మొదలవుతుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా గమనించాలి. అంటే సక్సెస్ గమ్యం అయిపోయినట్టు కాదు, అది ఒక స్టేజ్కి వెళ్ళాం. మళ్ళీ ఈ జీవన ప్రయాణంలో అటువంటి విజయాలు చాలా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ నమోదు చేసుకోవాలని అంటే మనిషికి కావాల్సింది ధైర్యం కావాలి. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం కావాలి. మరి ముఖ్యంగా మనిషి ఎప్పటికప్పుడు మారుతూ ఉండడం అనేటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. అప్డేట్ అవ్వాలి. పరిస్థితులకు అనుగుణంగా నీ ఆలోచన మారాలి. పరిస్థితులకు అనుగుణంగా నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యం, ప్రయాణించేటటువంటి దిశ మారుతూ ఉండాలి. నేర్చుకోవాల్సినటువంటి నైపుణ్యాలన్నింటినీ నువ్వు ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ చేయగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం. అందుకని చీకటి రోజులు ఉన్నాయని, పరిస్థితులు అనుకూలించట్లేదని, అదృష్టం కలిసి రావట్లేదని ఏడుస్తూ కూర్చోవడం కాదు. ఏ పరిస్థితి అయితే నీకు సవాలు విసిరిందో, ఏ ఇబ్బంది అయితే నేను వెక్కిరిస్తుందో దాని నుంచి బయటపడటానికి ధైర్యంగా ముందడుగయి. చీకటి రోజుల నుంచి ప్రకాశించాలి అని అంటే దానికి కావాల్సింది ధైర్యం కావాలి, నిరంతర ప్రయత్నం కావాలి. ఆ నిరంతర ప్రయత్నంలో నువ్వు నిరంతరం కష్టపడాలి అనేటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. సంకల్పం బలంగా పెట్టుకొని అదే పనిగా కనుక ప్రయత్నం చేస్తే అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి. అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటాయి. నీకు సహకరించలేనటువంటి వ్యక్తులు కూడా నీకు సహకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మీరు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయండి. ఎంతటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి స్థాయికి రండి. ఈరోజు మీరు గొప్ప వ్యక్తులుగా ఎవరినైతే చూస్తున్నారో ఈ సమాజంలో, సక్సెస్ అయినటువంటి వ్యక్తులుగా ఎవరినైతే మీరు చూస్తున్నారో ఈ సమాజంలో, వాళ్ళందరూ కష్టాలను ఎదుర్కొని నిలబడి ఈరోజు ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళే. ఏ సక్సెస్ కూడా ఆయాచితంగా రాదు, ఊరకనే రాదు, కష్టపడితేనే వస్తుంది. ఆ కష్టపడాలి అని అంటే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. నిరంతరం కష్టపడడం, నిరంతరం ప్రయత్నం చేయడం. కొన్ని సందర్భాల్లో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు ఎంత చేయగలిగితే అంత ప్రయత్నం చేయాల్సిందే. ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి ప్రయత్నం వల్ల ఆ పెద్ద కష్టం, ఆ పెద్ద ఇబ్బంది ఖచ్చితంగా తీరిపోతుంది. విడిచిపెట్టొద్దు దయచేసి. జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. సమస్యలు రావడం సర్వసాధారణం. ఈ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయండి. ఆ సమస్యలకు పరిష్కారం ఉంటుంది అనేటువంటి విషయం కూడా అంతే సర్వసాధారణమైనటువంటి విషయం. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కాబట్టి మీరు నిరంతరం ప్రయత్నం చేయడం మాత్రమే అలవాటు చేసుకోండి. కష్టం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులను ఆగిపోవద్దు. మరింత ధైర్యంగా ముందడుగు వేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని తెలియజేస్తూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.